State the various functions political parties perform in a democracy. So, functions of political parties perform in a democracy. So, political parties. So, next, democracy అంటే ఏంటి? ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల ఒక విధులు. ఫస్ట్ కోర్ ఫంక్షన్స్ ఏంటమ్మా అంటే ప్రధాన విధులు. సో ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మ్ ఇన్ డెమోక్రసీ. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో కోర్ ఫంక్షన్స్ అంటే ప్రధాన విధులు. ఓకేనమ్మా. నెక్స్ట్ కంటెస్ట్ ఎలక్షన్స్. కంటెస్ట్ అండ్ ఎలక్షన్ అండ్ ట్రై టు విన్. దాని కంటెస్ట్ ఎలక్షన్స్. ఎలక్షన్ లో కంటెస్ట్ అవ్వడం, విన్ అవ్వడానికి ట్రై చేయడం, దాన్ని కాంటెస్ట్ ఎలక్షన్స్ అని అంటారు. ఓకేనమ్మా. డన్. సో ఎన్నికల పోటీ కాంటెస్ట్ ఎలక్షన్స్ అంటే పార్టీ సెలెక్ట్ క్యాండిడేట్స్ అండ్ కంపీట్ టు విన్ ఎలక్షన్స్ అండ్ ప్రెజెంటింగ్ దేర్ ప్లాట్ఫామ్స్ టు ఓటర్స్. కంపీట్ అంటే ఏంటి? పోటీలో పాల్గొనడం. ఎలక్షన్స్ అంటే ఏంటి? అలాగో తెలుసు, ఎన్నికలు. ఓకేనా. అర్థం ఏంటంటే అమ్మా, సో కాంటెస్ట్ ఎలక్షన్స్ ఎన్నికల్లో పోటీ, పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తాయి. పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, పార్టీలు ఎన్నికల కోసం తమ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. తర్వాత తమ అభిప్రాయాలు మరియు పాలన ప్రణాళికను ఓటర్లకు సులభంగా వివరించి ఇతర పార్టీలతో పోటీ చేస్తూ విజయం సాధించడానికి ప్రయత్నిస్తాయి. అదేనమ్మా ఈ పాయింట్ కి అర్థం. పొలిటికల్ పార్టీస్ ని పీపుల్ ని చూస్ చేసుకుంటారు. సో రీప్రజెంటేటివ్స్ గా, క్యాండిడేట్స్ గా ఎలక్షన్ లో. దాని తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి వాళ్ళ ఐడియాస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ ప్లాన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదే ప్లాట్ఫామ్స్ అంటారు. సో ఎవరికి? ఓటర్స్ కి. చేసిన తర్వాత ఇతర పార్టీలతో పోటీ చేస్తూ విజయం సాధించడానికి ప్రయత్నిస్తాయి. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్ ఫార్మ్ అండ్ రన్ గవర్నమెంట్స్. ప్రభుత్వం ఏర్పాటు చేసి నడపడం, దాన్ని ఫార్మ్ అండ్ రన్ గవర్నమెంట్స్ అంటారు. పార్టీస్ దట్ విన్ ఏ మెజారిటీ ఆఫ్ సీట్స్ ఫార్మ్ ది గవర్నమెంట్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ లాస్. సో మెజారిటీ ఆఫ్ సీట్స్ అంటే ఎక్కువ సీట్లు. రెస్పాన్సిబుల్ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ లాస్. ఇంప్లిమెంటింగ్ లాస్ అంటే ఏంటి? చట్టాలను అమలు చేయడం. ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అనేది చేస్తుంది. వారు కొత్త చట్టాలు తయారు చేసి వాటిని అమలు చేయడం బాధ్యతగా తీసుకుంటారు. దాని ఫార్మ్ అండ్ గవర్నమెంట్స్. నెక్స్ట్ యాక్ట్ యాజ్ ద అపోజిషన్ అంటే ప్రతిపక్షాలు. Parties that do not win the election serve as the opposition, keeping the ruling party accountable by criticizing its policies and failures. రూలింగ్ పార్టీ అంటే ఏంటి? అధికార పార్టీ. ఓకేనమ్మా. అకౌంటబుల్ అంటే ఏంటి? బాధ్యత, రెస్పాన్సిబుల్ తీసుకోవడం, రెస్పాన్సిబుల్ వహించడం మనం చేసే పనులకి. క్రిటిసైజింగ్ ఇట్స్ పాలసీస్ అంటే ఏంటమ్మా? దాని విధానాలను విమర్శించడం. ఓకేనమ్మా. డన్. ఇప్పుడు ఈ పాయింట్ మీనింగ్. సో ఎన్నికల్లో గెలవని పార్టీలు ప్రతిపక్షంగా మనకి ఉంటాయి. సో రూలింగ్ పార్టీకి ఎదురు తిరుగుతూ నికార్సుగా పరిశీలించి రూలింగ్ పార్టీ యొక్క పాలసీలు, వాళ్ళ యొక్క పొరపాట్లని క్రిటిసైజ్ చేయడం వహిస్తాయి. అదే యాక్ట్ యాజ్ అపోజిషన్ యొక్క రీజన్. ఇంకా ఈజీగా చెప్పాలంటే పాయింట్, ఎన్నికల్లో గెలవని పార్టీలు ప్రతిపక్షంగా మారిపోతాయి. అది కామన్ కదా. రూలింగ్ పార్టీ నిర్ణయాలు, లోపాలు, తప్పులు తెలియజేసే ప్రజాస్వామ్యంలో వారు బాధ్యతగా ఉండేలా చూస్తారు. ఓకేనమ్మా. అది పాయింట్ అర్థం. ఓకేనమ్మా. డన్. ఎగ్జాంపుల్, ఇప్పుడు జగన్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి జగన్ ఒక పాలన ఏం చేస్తుంది? వాళ్ళ యొక్క తప్పులు, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క పాలసీస్ ని విమర్శించేలా చేస్తారు వాళ్ళు. అదే యాక్ట్ యాజ్ ద పొజిషన్. డన్. ఆ కోర్ ఫంక్షన్స్ ఒక షార్ట్ డెఫినేషన్స్ ఒకసారి చెప్తాను. సో ఈ కోర్ ఫంక్షన్స్ అంటే ప్రధాన విధులు అంటారు వీటిని. రాజకీయ పార్టీలు చేసే ముఖ్యమైన పనులు ఇందులో అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం, మెజారిటీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, లేకపోతే ప్రతిపక్షంగా పనిచేయడం, ఇవన్నీ ఉంటాయి. ఓకేనమ్మా. సో పొలిటికల్ పార్టీస్ లో కోర్ ఫంక్షన్స్ లో. నెక్స్ట్ కీ ఫంక్షన్స్. నెక్స్ట్ ఏంటి? కీ ఫంక్షన్స్. కీలక విధులు ఏమంటారు? కీ ఫంక్షన్స్ అని అంటారు. సో అందులో ఏంటి? షేప్ పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజాభిప్రాయాన్ని రూపొందించడం. సో పార్టీస్ రేజ్ అవేర్నెస్ అబౌట్ ఇష్యూస్, హైలైట్ పబ్లిక్ కన్సర్న్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ డిస్కోర్స్. సో అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, పబ్లిక్ కన్సర్న్స్, అవేర్నెస్ అంటే అవగాహన. సో ఇష్యూస్ అంటే ఏంటి? వాళ్ళ ఇబ్బందులు. సో హైలైట్ చేయడం. పబ్లిక్ కన్సర్న్స్ అంటే ఏంటి? ప్రజల సమస్యలు. ఓకేనమ్మా. అండ్ పబ్లిక్ డిస్కోర్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ కానీ, డిబేట్ కానీ,
ఏదైనా ఇష్యూస్ మీద. సో కమ్యూనికేషన్ డిబేట్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్, దాని పబ్లిక్ డిస్కోర్స్ అని అంటారు. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, రాజకీయ పార్టీలు ముఖ్యమైన విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచుతాయి, సంఘంలో ఉన్న సమస్యలను వివరించి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. డన్. అదే పాయింట్ కి అర్థం. రాజకీయ పార్టీలు ప్రజలకు సమాజంలో ఉన్న సమస్యలు అర్థం అయ్యేలా చేస్తాయి. ఇంకా ఇవి ఈ విషయాలపై మాట్లాడే ప్రజల్లో అవగాహనని పేర్చి అందరూ చర్చించుకునేలా మనుగడ కోసం సర్వేల కోసం ప్రోత్సహిస్తాయి. అదే షేప్ పబ్లిక్ ఒపీనియన్. నెక్స్ట్, డెవలప్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? విధానాలు, కార్యక్రమాలను అభివృద్ధి చేయడం. ఓకేనమ్మా, డన్. ద డెవలప్ పాలసీ ప్రోగ్రామ్స్, దే క్రియేట్ మేనిఫెస్టోస్ దట్ అవుట్లైన్ దేర్ ఐడియాలజీ అండ్ ప్లాన్స్ ఫర్ గవర్నెన్స్ విచ్ ఓటర్స్ క్యాన్ చూస్. సో మేనిఫెస్టోస్ అంటే ప్రకటన పత్రం. సో అవుట్లైన్ అంటే ఏంటి? వాటి యొక్క రూపురేఖలు. ఐడియాలజీ అంటే ఏంటి? సిస్టమ్ ఆఫ్ ఐడియాస్. సో నెక్స్ట్, దీనికి అర్థం ఏంటంటే రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు, పాలన ఒక మేనిఫెస్టోస్ స్పష్టంగా, ప్రణాళికలను చాలా స్పష్టంగా మేనిఫెస్టోస్ లో రాస్తాయి. ఈ పార్టీ ఒక ఐడియాలజీ, సిద్ధాంతాలు అండ్ ప్రభుత్వం ఏర్పడితే ఏమి చేస్తారో వివరిస్తాయి. ఓటర్లు వాటిని చదివి నచ్చిన పార్టీకి ఓటు వేయచ్చు. అదే ఈ పాయింట్ కి అర్థం. ఓకేనా. నెక్స్ట్, రిక్రూట్ అండ్ ట్రైన్ లీడర్స్. ఓకేనమ్మా, రిక్రూట్ అండ్ ట్రైన్ లీడర్స్ అంటే అర్థం ఏంటమ్మా? ట్రైన్ లీడర్స్ ని బాగా రిక్రూట్ చేసుకోవడం, అంటే జాబ్లు పెట్టుకోవడం. దే ఐడెంటిఫై, రిక్రూట్ అండ్ ట్రైన్ ఇండివిజువల్స్ టు బికమ్ లీడర్స్ హూ కెన్ దెన్ రన్ ది గవర్నమెంట్. పార్టీలు భవిష్యత్ నాయకులను గుర్తించి వారిని తీర్చిదిద్ది శిక్షణ ఇస్తాయి. తద్వారా నాయకులు తరువాత ప్రభుత్వాన్ని నడపగలుగుతారు. ఓకేనమ్మా. ఈ పొలిటికల్ పార్టీస్ ఫైన్ పీపుల్ ని కనుగొని, సో ఎవరికైతే లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని బాగా టీచ్ చేసి, నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి వారిని మంచి నాయకులుగా తయారు చేస్తాయి. తద్వారా వారు ప్రభుత్వం నడిపే అవకాశం పొందుతారు. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, మొబిలైజ్ ఓటర్స్ అంటే ఏంటి? ఓటర్స్ ని ఆర్గనైజ్ చేయడం. ఓటర్స్ అంటే ఏంటి? పర్సన్ హూ ఓట్స్. పార్టీస్ ఎంకరేజ్ సిటిజన్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద పొలిటికల్ ప్రాసెస్ ప్రైమరీ త్రూ ఓటింగ్. అంటే ఓటర్లను సమీకరించడం. మొబిలైజ్ ఓటర్స్ అంటే ఏంటి? పీపుల్ ని ఎంకరేజ్ చేయడం ఎలక్షన్ లో పాల్గొనడానికి. సో మోటివేట్ చేయడం వాళ్ళని ఓటు వేయడానికి. అదే మొబిలైజ్ ఓటర్స్ అని అంటారు. సో లాస్ట్ పాయింట్, రాజకీయ పార్టీలు ప్రజలు రాజకీయ ప్రక్రియలో పాల్గొనాలంటూ, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓటు వేయాలంటూ ప్రోత్సహించడం. సో ఇదమ్మా వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మ్ ఇన్ ఏ డెమోక్రసీ. క్లియర్? డన్. సార్ షార్ట్ గా చెప్తాను చూడమ్మా. స్టేట్ ది వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మ్ ఇన్ ఏ డెమోక్రసీ. సో ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రధాన విధులు: ఎన్నికల్లో పోటీ చేయడం. ఓకేనమ్మా, పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను వాటిని ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తాయి. నెక్స్ట్ ఏంటి? ఫార్మ్ అండ్ రౌండ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని నడపడం మరియు చట్టాన్ని రూపొందించడం వంటి విధులు నిర్వర్తిస్తాయి. నెక్స్ట్, యాక్ట్ యాజ్ అపోజిషన్. విపక్ష పాత్ర అంటే ఓడిన పార్టీ అపోజిషన్ వ్యవహరిస్తే వాళ్ళ తప్పులను చూపిస్తాయి. నెక్స్ట్, అది కీ ఫంక్షన్స్ అంటే ప్రధాన విధులు. అంటే షేప్ పబ్లిక్ ఒపీనియన్స్ అంటే ప్రజాభిప్రాయం రూపుదిద్దడం. పార్టీలు ముఖ్యమైన సమస్యలపై ప్రజల్లో చర్చలు మరియు అవగాహనను కలిగిస్తాయి. డెవలప్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? విధానాలను ప్రతిపాదించడం. అంటే పార్టీలు దేశాభివృద్ధికి సంబంధించిన ఒక ప్రణాళికలను అండ్ విధానాలను రూపొందిస్తాయి. సో రిక్రూట్ అండ్ ట్రైన్ లీడర్స్. సో భవిష్యత్ నాయకులను తయారు చేయడం. పార్టీలు యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి వారిని నాయకులుగా తీర్చిదిద్దాయి. సో ఇవమ్మా వేరియస్ ఫంక్షన్స్ పొలిటికల్ పార్టీస్ పర్ఫార్మ్ ఇన్ డెమోక్రసీ. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.